భారతీయుల విజ్ఞాన సర్వస్వం, గొప్ప ఇతిహాసం. ఈ భారతంలో లేని అంశం ప్రపంచంలోనే లేదు. ఇంతటి ప్రశంసలు పొందిన మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి రాశాడు. అలాంటి మహాభారతంలోని పలు అంశాలను వనజా బలుసాని ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కృష్ణార్జునులు ఒకరోజు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాండవ దహన సమయంలో రక్షించబడినటువంటి మయుడను మహాశిల్పి వారి వద్దకు వచ్చి పరిచయం చేసుకొని తన హృదయానికి తృప్తి కలిగే విధంగా ఏదో ఒక పని చేయించుకోమని కోరాడు. అందుకు శ్రీకృష్ణుడు పాండవులకు ఒక సభాభవనాన్ని నిర్మించి ఇమ్మన్నాడు. మయుడు సంతోషంతో సభాభవన నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించాడు. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అసలు మయుడు ఎవరు? కాండవ వన దహనం ఎందుకు జరిగిందో చూద్దాం. వేసవికాలంన ఒకనాడు కృష్ణార్జునులు వనవిహారంనకై రంగురంగుల పూలతీగలు, చందన వృక్షాలు, మంచి చంద్రకాంత శిలావేదికలు, చిత్ర విచిత్రములైన ఔషధ వృక్షములు కలిగి అతి మనోహరమైనగా ఉన్నటువంటి కాండవ వనమునకు వెళ్ళి అచ్చటగల సెలయేర్లను చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో బ్రాహ్మణుడొకడు కృష్ణార్జునులను సమీపించి, మహాత్ములారా, మీ సహాయం కోరి వచ్చినాను, నన్ను కాపాడి ప్రాణదానం చేయమని వేడుకొన్నాడు. విషయమేమిటో తెలుసుకొనకుండా కానీ ఇద్దరు బ్రాహ్మణులకు అభయమిచ్చి ప్రాణదానం ఏ విధంగా చేయవలనో తెలియజేయమన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను అగ్నిదేవుడను. శ్వేతకి అను రాజు 12 సంవత్సరములు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలోని నెయ్యిని ప్రతిరోజు త్రాగవలసి వచ్చుట చేత నాకు అజీర్ణ రోగం అంటుకుంది. ఆ బాధ భరించలేక బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనగా అనేక రకముల దివ్యౌషధములకు నిలయమైన కాండవవనమును దహించగలిగినచో సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలవని చెప్పాడు. కానీ ఇంద్రుని రక్షణలో ఉన్న ఈ వనాన్ని దహించే శక్తి నాకు లేదు. అలా అని ఊరుకుంటే ఈ వ్యాధి తీవ్రత నా ప్రాణం తీసేస్తుంది. ఆ బాధను నేను భరించలేను. కనుక మీరిద్దరూ ఈ వనదహనానికి నాకు సహాయం చేసి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి అని వేడుకున్నారు. అందుకు కృష్ణార్జునులు, అగ్నిదేవా, ఇంద్రునిచే కురిపించబడి వర్షం నీపై పడకుండా ఆపగలం. కానీ ఇప్పుడు మా వద్ద సరి అయినటువంటి ఆయుధములు లేవే, నీకు ఎలా తోడ్పడగలము అన్నారు. సోముడు వరుణునికి ఇచ్చినటువంటి గాంధీవము, అక్షయ తుణీరాలు, శ్వేతాశ్వ చతుష్టయము, దివ్య రథము అర్జునునకు సమకూర్చి శ్రీకృష్ణునకు సుదర్శన చక్రాన్ని, కామోదకి అనే గదను ప్రసాదించాడు. కృష్ణార్జునులు ఆ ఆయుధములు ధరించి, ఇక నిర్భయంగా నీ పని కొనసాగించు, దేవలోకమే కదిలి వచ్చినా నిన్ను ఆపలేరు అని చెప్పి అగ్నిదేవుణ్ణి పంపి వనముపై వర్షం పడకుండా బాణములతో పందిరిని ఏర్పాటు చేశాడు అర్జునుడు. అగ్నిదేవుడు కృష్ణార్జునులు ఇచ్చిన అభయంచే ఎంతో ఉత్సాహంతో వనాన్ని 4 వైపులా నుండి దహించడం ప్రారంభించాడు. ఇది చూసి వనపాలకులు భయపడి ఇంద్రునకు తెలియజేశారు. ఇంద్రుడు కోపంతో వనంపై ఎన్నడూ ఎరగనంత గొప్ప వర్షంను కురిపించమని పుష్కలావర్తక మేఘములకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి అన్ని దిక్కుల నుండి దట్టమైన మేఘాలు క్రమ్మకు వచ్చి కుంభవృష్టిగా వర్షం మొదలైంది. కానీ అర్జునుడు బాణాలతో నిర్మించిన పందిరి నుండి ఒక్క చుక్క నీరు అయినా వనం మీద పడకపోవడం చేత అంత వర్షం కూడా మంటలను ఆర్పలేకపోయింది. అది చూసి ఇంద్రుడే స్వయంగా వచ్చి కృష్ణార్జునులను ఎదుర్కొని ఏమీ చేయలేకపోయాడు. తర్వాత కృష్ణార్జునుడు దేవేంద్రునకు నమస్కరించారు. అప్పుడు ఇంద్రుడు కోపాన్ని మరిచి తన యొక్క పుత్ర వాత్సల్యంతో అర్జునుని దీవించి మరికొన్ని దివ్యాస్త్రాలను కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలో కాండవవనంలో నివాసముంటున్న యముడనే రాక్షసుడు, మహాశిల్పి మయుడు మొదలైన వారు బతికి బయటపడ్డారు. ఆ మయుడే ఈ మయుడు. ఇలా పాండవులకు ఒక చక్కటి భవనం నిర్మించుటకై ముహూర్తాన్ని నిర్ణయించిన సమయంలో అతి తక్కువ సమయంలోనే అత్యంత సుందరంగా భవన నిర్మాణం పూర్తి చేయించాడు మయుడు. సభామంటప నిర్మాణ విశేషాలు చెప్పనలవి కాకుండా ఉన్నవి. ఇంతకుముందు ఎచటనూ లేని విధంగా ఎన్నో వింతలు విశేషాలతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. ఒక మంచి సుముహూర్తాన శాంతిక్రియలన్నింటినీ పూర్తి చేసి ఇందులో ప్రవేశించండి అని చెప్పి మయుడు అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ మయుని సభాభవన నిర్మాణ చాతుర్యాన్ని వేణులా పొగిడారు. ఒక మంచి ముహూర్తాన శ్రీకృష్ణాది పాండవులంతా ఆ సభా ప్రాంగణానికి వెళ్ళి గృహప్రవేశాన్ని
చేశారు. బ్రాహ్మణులకు ఘనంగా సంతర్పణలు చేశారు. ఇలా ఉండగా ఒకనాడు నారదుడు మయసభను చూడదలిచి పాండవుల వద్దకు వచ్చాడు. పాండవులు నారద మహర్షికి స్వాగతం పలికి అతిథి సత్కారములు చేసి మయసభలోని వింతలను విశేషాలను తెలుపుతూ భవనమంతా చూపించారు. అది చూసి నారదుడు, ధర్మరాజా, ఇంత గొప్ప భవనమును ఇంద్రుడు కూడా నిర్మించుకోలేకపోయాడు. ముల్లోకములందును ఇంతటి దివ్య భవనమును సంపాదించగలిగినటువంటి భాగ్యము మీదే. దీనికి తోడు మీరు రాజసూయ యాగము కూడా చేస్తే మీ కీర్తి దశ దిశలా మార్మోగటమే కాక మీ తండ్రి కోరిక తీర్చినట్టవుతుంది. స్వర్గమందు గల నీ తండ్రి ఆనందిస్తాడు కనుక త్వరలోనే రాజసూయ యాగమును జరుపుటకు ఏర్పాటు కావింపమని చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు రాజసూయ యాగమును గురించి కృష్ణునకు తెలిపారు. అది విని శ్రీకృష్ణుడు ఆలోచించి, బావా, అజేయ పరాక్రమవంతులైనటువంటి తమ్ములు గల నీకు కాక మరెవరు చేయగలరు ఈ రాజసూయ యాగాన్ని? కానీ 4 దిక్కులయందు విజయం పొందుటకు గొప్ప చిక్కులు ఉన్నాయి. కావున రాజసూయ యాగము చేయవలనన్నా మనము కొంత ఆలోచించుకొని నిర్ణయం తీసుకొనవలసి ఉన్నది అని చెప్పారు. ఈ రాజసూయ యాగమును గురించినటువంటి విషయాన్ని వనజా బలుసాని ఛానల్లో తర్వాత ఎపిసోడ్లో మీరు చూడవచ్చు. నమస్కారం. మీరు నన్ను ఆదరించి నా యొక్క వీడియోలను చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మీ వనజా బలుసాని. నమస్కారం.